20 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని పట్టా లేకుండా ఎప్పుడెవరు వచ్చి బెదిరిస్తారు అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చి మాకు పట్టాలు ఇస్తుందని ఎదురు చూస్తున్న మా అక్క జిల్లాలకు మా అన్నదమ్ములందరూ కూడా ఈరోజు మీ సొంత ఇంటి కాలం పట్టా నెరవేరబోతున్నందుకు నిజంగా దీనికి కృషి చేసినటువంటి గౌరవ తహసీల్దార్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ పని చేయాలన్నా పేదోడి కోసం పేదోడి అభివృద్ధి కోసమే చేయాలి తప్ప గత 10 సంవత్సరాలుగా ఎన్ని అవకాశాలున్నా పంచాలని ఎంతో మంది అఖిలపక్ష నాయకులు పోరాటం చేసినా కానీ కొంత వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా ప్లాట్లు ఇస్తే కొంతమంది మాకు ఎదురవుతారు, కొంతమందికి ఇబ్బంది అవుతుందని చెప్పి 20 సంవత్సరాల నుంచి పంచినటువంటి ప్లాట్లు మొన్ననే వీళ్ళందరి సహకారంతో గౌరవ తహసీల్దార్ కూడా కలెక్టర్ గారి ఆదేశాలు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు గొల్లగొండలో 180 మందికి 27 సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి ఘనత తహసీల్దార్ గారి ముఖ్య పాత్ర. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 20 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని కూడా అప్పు సప్పు చేసి ఇల్లు తీసుకొని పట్టా లేకపోవడంతో బ్యాంకులో లోన్ రాక దానికి ఏ విధమైన సెక్యూరిటీ లేక బాధపడుతున్న వాళ్లకు నా దృష్టికి రాగానే ఎంబడే చెప్పేసిన, ఏ పార్టీ ఉండని గతంలో ఎవరిచ్చినా పేదోళ్ళ కోసం ఇచ్చారు. అందులో ఏ పార్టీలను ఉండని 58 మంది వాళ్ళు మన ఆలేరు పట్టణ ప్రజలు, మన ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు. మరి ఇప్పుడు న్యాయం చేయకపోతే ఇప్పటికీ న్యాయం కదని చెప్పి తక్షణమే దాని మీద మళ్ళీ ఆర్డర్ కాపీ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారి నుంచి ఆ ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రోజు వీళ్ళందరి అఖిలపక్షం చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఇంకా దీని మీద క్షుణ్ణంగా ఆలేరులో ఉన్నటువంటి 1026 కానీ ఇక్కడ పెద్దలు యాదన్న చెప్పినట్టు వెనుక ఉన్నటువంటి భూమికి అక్కడ బాట విషయంలో కానీ కొంతమంది ఆక్రమించుకున్న స్థలాలను కూడా పూర్తిగా పరిశీలించి వాళ్ళు ఏ పార్టీలైనా, నా సొంత పార్టీలైనా, ఏ పార్టీలైనా, ప్రతిపక్షాలైనా అలాంటిది మనం సహించేది లేదు. మనం గెలిచేంత వరకే పార్టీ ఉండాలి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినప్పుడే 10 కాలాల పాటు మన పేరు ఉంటుంది, మన ప్రభుత్వం పేరు ఉంటుంది, గౌరవ తహసీల్దార్ గారికి ఉన్నటువంటి స్థానికుల పేరు ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి అక్రమాలను పోషించకుండా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ తహసీల్దార్ గారికి నేను కలెక్టర్ గారితో పూర్తిగా అధికారాలు ఇప్పించి అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టైనా సరే ఎవరైనా ఆక్రమించుకుంటే వాటిని తక్షణమే తీసేసే విధంగా, ఆక్రమించుకున్నాక పేదోడు ఉంటే పేదోడికి సాయం చేద్దాం. కానీ ఇండ్లుండి ధనికంగా ఉండి అక్రమంగా పార్టీని అడ్డం పెట్టుకొని కబ్జా చేసుకున్న వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ ప్రజా పాలన, మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన పాలన. కాబట్టి ఇదంతా మీ ఆశీర్వాదం. కాబట్టి ఇంకా కూడా ఆలేరులో పెండింగ్ సమస్యలు ఏమున్నా, అది ఏ రకంగా ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమైనా అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పించైనా సరే 20 ఏళ్ల సమస్యలు, 30 ఏళ్ల సమస్యలు కూడా పరిష్కరించడానికి మీరు ఎన్నుకున్న అభ్యర్థిగా, మీరు ఎన్నుకున్న మీ బిడ్డగా పనిచేయడానికి నేను ఉన్నా. కాబట్టి ఇంకే సమస్యలు ఉన్నా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో తీర్చుకుందాం. పార్టీలకు అతీతంగా ఆలేరును ఒక మోడల్ గా చేసుకుందామని తెలియజేస్తూ